రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీకి ఎందుకు పోతున్నాయని ప్రశ్నిస్తే నేను నిధులు తెస్తున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం మొత్తం బస్తాలు మోసుకొస్తున్నా అని చెప్తా ఉన్నాడు. ముచ్చట గిన్నె ఈ వార్త చూద్దానండి. ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తా, అది పాకిస్తాన్లో ఉందా, నిధులు తెస్తుందుకు ఢిల్లీకి పోతున్నా, మోడీ కేంద్ర మంత్రులను కలుస్తున్నా, రాష్ట్రం అప్పుల్లో ఉన్న అభివృద్ధి చేస్తున్నా, ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నా, 6 నెలల్లోనే ఏకకాలంలో రుణమాఫీ చేశా. అలా చేయడం చరిత్రలోనే మొదటిసారి. కాంగ్రెస్ అంటేనే సంక్షేమ పథకాలు, సంక్షేమంతో రికార్డులు తిరిగి రాస్తున్నాం. హైడ్రా అనేది ఒక పవిత్ర కార్యం, దాన్ని ఆపలేరు, కూల్చివేతలు ఆగవు. ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక ఊపిను ఏం మాట్లాడదు, బూతులు లేవు కావచ్చు మాట్లాడు, అందుకనే ఢిల్లీ ప్రదక్షిణ తీసుకొచ్చిండు. ముచ్చటి క్లియర్ కట్ ఒక్కసారి వివరిద్దాం. ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్తా, పోతావు, మాకు తెలియదా? 22 సార్లు ఢిల్లీకి పోవుడు ఎవడబ్బా సొమ్ము? నీ అబ్బా సొమ్మా? తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మే కదా. నీ ఇంట్లో నుంచి తెస్తే నీకేమని అనిపిస్తుంది? నీ ఇంట్లో నుంచి తెస్తలేవు కాబట్టి ప్రజల యొక్క రెక్కలు వంచి పన్నులు విధిస్తూ నువ్వు జల్సా చేస్తా ఉన్నావు. అది పాకిస్తాన్లో ఉందా? ఓహో, ఇట్లా కూడా టాపిక్ మార్చిండదు చూడండి. ఇంకోటి అంటాడు, నిధులు తెస్తుందకు ఢిల్లీకి పోతున్నా. తక్కువ తెచ్చిన నిధులు, నువ్వు తెచ్చిన నిధులతోటి రాష్ట్రంలో ప్రజలందరూ కూర్చొని 400 కోట్ల జనాభాలు ఉన్న ప్రజలు నువ్వు తెచ్చిన ఆ యొక్క నిధుల్ని లెక్క పెట్టుకుంటూ కూసా ఉన్నారు. లెక్క పెట్టుకుని కూసునే ఉన్నారు, అయినా కూడా లెక్కలు తెత్తలేదు. అన్ని 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చావు రాష్ట్రానికి. నువ్వు మామూలా? మగోనివి. మోడీ కేంద్ర మంత్రులను కలుస్తున్నా, రాష్ట్రంలో అప్పుల్లో ఉన్న అభివృద్ధి చేస్తున్నా. రాష్ట్రంలో ఏడ అప్పులుందో బీఆర్ఎస్ వాళ్ళు క్లారిటీగా చెప్తా ఉన్నారు. నువ్వు పదే పదే ఇదే ముచ్చట చెప్పి ప్రజల్ని మభపెట్టదని చెప్తా ఉన్నా. నువ్వు నిజమైన ముఖ్యమంత్రివే అయితే, నీ యాసలో నీ భాషలో చెప్పాలంటే నువ్వు నిజమైన మొగనివే అయితే ఏం చేయాలి? మొత్తం రాష్ట్రాలు నువ్వు ఏవైతే ఒప్పుకున్న హామీలు ఉన్నాయో అవి నెరవేర్చి నువ్వు పెట్టాలి. 100 రోజులు అన్నప్పటికీ నీ మాట చెప్పింది, నీ మడమ తిరిగింది, నువ్వు కుర్చీ దిగిపోవాలి. మొదలు నువ్వు కుర్చీ దిగిపోవాలి. కానీ మా ప్రజలు ఇంకా నీ యొక్క ఓపికతో నిన్ను వేచిస్తా ఉన్నారు. నీ సంగతి ఏందో చూస్తారు. అలా చేయడం చరిత్రలోనే మొదటిసారి. కాంగ్రెస్ అంటేనే 6 నెలల్లోనే ఏకకాలంలో రుణమాఫీ చేశా. అలా చేయడంలో చరిత్రనే మొదటిసారి. కాంగ్రెస్ అంటేనే సంక్షేమ పథకాలు, సంక్షేమంతో రికార్డులు తిరగరాస్తున్నాం. నీ రికార్డులు రాయడానికి బుక్కులు సరిపోవట్లేదు, నీ రికార్డులు రాయడానికి సిస్టంలో స్పేస్ సరిపోవడం లేదు, గూగుల్లో కూడా స్పేస్ సరిపోవడం లేదు. వేరే గ్రహాల నుంచి నీ యొక్క చరిత్రను తిరిగించడానికి రాళ్ల ముక్కల్ని చెక్కల తొక్కల్ని తీసుకొచ్చి తిరిగిస్తావు నన్ను చరిత్రని. అంత గొప్ప పెద్ద చరిత్ర అనేది. నీకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు రాదు, నీకు జనరల్ నాలెడ్జ్ కూడా లేదు. ఏం నేలలో కూడా కుర్చీ మీద వచ్చి ఎందుకు కూర్చుంటారా నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రం పరువు తీయడానికా? మరి అది చూడడానికి ఏం తిరిగించాను నీ గురించి? నేను రాజీవ్ గాంధీ ఇద్దరం కలిసి కంప్యూటర్ని తయారు చేశాం, ఈ ప్రపంచానికి పరిచయం చేశాను రాయాల నీ గురించి. ఇజ్జతులని ఎవరని మాట్లాడి ఈరోజు చరిత్ర తిలకిస్తున్నాం. 6 నెలల్లోనే రుణమాఫీ మొత్తం ఏం చేసినాం అంటుండు. ఏడ చేసినావు తెలుస్తా ఉంది. ప్రజల అందరికీ ఎవరైతే రుణమాఫీ కానీ ప్రజలు ఉన్నారో నిప్పులుగా జల్తా ఉన్నారు. నువ్వు దగ్గరకు వస్తే నిన్ను అంటించడానికి కూడా వెనకాడరు. హైడ్రా అనేది ఒక పవిత్ర కార్యం, దాన్ని ఆపలేరు, కూల్చివేత రాగవు. హైడ్రా పవిత్రమైన కార్యం అయితే, నువ్వు నిజమైన మగోనివి అయితే మీ అన్న తిరుపతి రెడ్డి యొక్క ఫామ్ హౌస్ను మొదలుగా FTL ఉన్న ఫామ్ హౌస్ను కూల్చివేయి. వారిపైన బుల్డోజర్ను పంపి మీ అన్నకేమో నోటీసులు ఇస్తావు, పేద ప్రజలేమో నిద్ర కునుకులో ఉంటే జేసీబీలు తీసుకుపోయి బుల్డోజర్లు తీసుకుపోయి వారిపైన కూల్చేస్తావు. ఇది ఒక పవిత్రమైన కార్యమా? నువ్వు చేసేది పవిత్రమైన కార్యాలా? రేవంత్ రెడ్డి, నువ్వు నిత్యం చేసేది ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తా ఉన్నావు. నువ్వు నిజానికి హైడ్రా పరంగా చూసుకుంటే అక్కడ కట్టుకున్న మొదలుగా పెద్ద పెద్దోళ్ళ బిల్డింగ్ కూలగొట్టు, కూలిన తర్వాత పేదల జోలికి రా, లేకుంటే వారికి ఇక్కడ నివాసాన్ని ఆవాసాన్ని ఏర్పాటు చేయి. అలా చేయాలి కానీ నీకు వెనక తెలియదు ముందు తెలియదు, తెడ్డు రాదు తేరం రాదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం నేను పవిత్రమైన కార్యాన్ని తిలకించిన, కంకణం కట్టుకున్న దాన్ని ఎవ్వడు ఆపలేడు అంటున్నావు. నీ 4 సంవత్సరాల అధికారం, నీ 100 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని నేల దొక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ప్రజల్ని ఆగం చేయడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, పేద ప్రజల్ని హింసించడానికి పుట్టావు. వారి యొక్క ఊసులు నీకు తగలకుండా పోదు, వారి యొక్క శాపనార్థాలు నీకు తగిలి నువ్వు నాశనం కాక తప్పదు. ఇది రాసి పెట్టుకో.
రేవంత్ రెడ్డి ప్రజలపైన ఇంకా అప్పుల్లో ఉన్నాం, మేము సర్దుకుంటున్నామని ఇక సోదాలు చెప్తా ఉన్నాడు. మీకు అర్థం కావాలి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోతున్నాయా అంటే, రేవంత్ రెడ్డి అమిత్ షాని కలిసి అక్కడ నరేంద్ర మోడీని కలిసి ఏ బత్తల డబ్బులు తీసుకురావాలి, ఏ ట్రైన్ల డబ్బులు తీసుకురావాలి, ఏ విధంగా డబ్బులు తీసుకురావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరి ముందు ఇలా గల్లాల చిల్లర పెట్టేస్తే ఇక సంవత్సరం మొత్తం లెక్క పెట్టుకుంటూ కూర్చొన్నారు. అట్లాంటి బడ్జెట్ తీసుకొని వస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి. ఈ గ్యారెంటీ గురించి మాట్లాడుకుంటే రోజు మాట్లాడుకుంటే నాకే సిగ్గు అనిపిస్తుంది, కానీ అవి చెప్పుకో ఆ ఇచ్చిన మనిషికి సిగ్గు అనిపించలేదు, ఆ ఇచ్చిన మనిషికి మానవ అనిపించలేదు, ఆ ఇచ్చిన మనిషికి ఏమనిపిస్తలేదు. మాట్లాడతాను నాకే సిగ్గు అనిపిస్తుంది. 4.5 కోట్ల ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు కదా 6 గ్యారెంటీల గురించి. దానిపైన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా డ్రామాలకు పన్నుకుంటా రకరకాలుగా రాజకీయాలు చేస్తూ ఉన్నాడు.